మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, సో కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. కన్యారాశి వారికి ఈ యొక్క కుజుడు లాభస్థానంలో ఈయన నీచ పొందడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే లాభస్థానంలో నీచ పొందుతున్నాడో ఈయన అందులో ఏమయ్యాడు, తృతీయాధిపతి అయ్యాడు, వీళ్ళకి అష్టమాధిపతి అయ్యాడు. అంటే తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు వీళ్ళకి లాభస్థానంలో నీచ పొందడం అనేది జరుగుతుంది. సహజంగా లాభస్థానంలో ఉన్న గ్రహం, పాపగ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఆరోగ్యం, ధనలాభము, అలాగే వీళ్ళకి ఏ పని చేసినా కూడా పనిలో ఆనందాన్ని వెతుక్కోవడం, ప్రతి పనిలోనూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనులకు ముందుకు వెళ్ళడం, అంటే దూకడం, ప్రతి పనిలోనూ కూడా రెట్టింపు. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పని అయితేనే కదా మనం అనుకున్న పని అయితే ఇంకో పని చేయడానికి మనకి ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. సో అలా ఉండడం, అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, ఇలాంటి సౌఖ్యాలు ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా శుభ ఫలితాలు లాభస్థానంలో ఈ యొక్క కుజుని యొక్క ప్రభావం వల్ల తప్పనిసరిగా పొందడం అనేది జరుగుతుంది. అందులో ఈయన ఏమయ్యాడు, మరి ఏ ప్రభావం, తృతీయాధిపతి అష్టమాధిపతి అయ్యాడు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉన్నా కూడా మనము సమయానికి భోజనము, అలాగే ఏదైతే మనకి ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటికి వ్యతిరేకమైన పదార్థాలు తినకపోవడం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుండడం అనేది జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్, అంటే తృతీయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వీళ్ళ అన్నదమ్ములతోనూ, అలాగే ఎవరైనా కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకుని ఆచితూచి మాట్లాడడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అయితే లాభస్థానంలో ఉన్న ఇక్కడ కుజుడు శుభ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ లాభస్థానంలో ఉంటాడు కాబట్టి ఎక్కువగా నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం, అలాగే మనకి వంశాభివృద్ధి, సంతానం లేని వాళ్ళకి సంతానం, ఏవైతే కార్యక్రమాలు ప్రయత్నిస్తున్నారో కార్యక్రమాల్లో అంటే విజయం సాధించడం, ధనలాభం, ముఖ్యంగా ధనలాభం పొందడం, ఇవన్నీ అవుతాయి. అయితే ఇన్ని మంచి ఫలితాలు కలుగుతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా మనకి ముందంజుగా వెళ్ళడం, ధైర్యము, సాహసాలతో ప్రతి పనిని, ఎందుకంటే కుజుడు ధైర్య సాహసాలకి ప్రతి పనిలోనూ కూడా దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు కదా. అలాంటి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది, ఏ పని ఏ టైంకి చేయాలి, వీళ్ళని అడగాల, వీళ్ళతో మాట్లాడేద్దాం, ఈ పనికి వెళ్దామా, ఈ టైంకి వెళ్ళిపోదాం, ఆ పని చేసేద్దాం, ఇలా ప్రతిదాన్ని కూడా చాలా వేగంగా పని పూర్తి చేసుకోవడానికి చూడడం అనేది జరుగుతుంది. అలాంటి కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది అంటే కొద్దిగా ఫలితాలలో కొద్దిగా స్వల్పంగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. నీచబడ్డాడు కాబట్టి, అందులో లాభస్థానంలో నీచబడ్డాడు కాబట్టి కొద్దిగా
లాభాలు అంటే వచ్చే మనకి ఫలితాలలో కొద్దిగా తక్కువగా ఉంటాయే తప్ప పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఏమీ ఉండవు. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సహజంగా ఉండే ఫలితాలు తగ్గిపోవు. లాభస్థానంలో సహజంగా ఉండే ఫలితాలని ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఈయన అష్టమాధిపతి అయ్యాడు, తృతీయాధిపతి అయ్యాడు. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగిలిన విషయాల్లో అంటే ధనపరంగాను ఉద్యోగపరంగాను ఇలాంటి విషయాల్లో మాత్రం పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది ఈ యొక్క కుజుడు ఈ కన్యారాశి వాళ్ళకి ఇక్కడ మనకి జరగబోతోంది. అలాగే ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఏవైతే ప్రయత్నపూర్వకంగా చేసే కార్యక్రమాలు సంకల్ప బలం ద్వారా పూర్తి అవ్వడం, అంటే సంకల్ప బలంతో పాటు దైవ బలంతో కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కుజుడు కొన్ని వ్యతిరేక ఫలితాలు చిన్న చిన్నవి ఉంటాయి. కాబట్టి ఈ 65 రోజుల పాటు ఏవైతే ఈ కన్యారాశి వాళ్ళకి ఇచ్చే చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవి తగ్గించుకోవాలి అనుకుంటే వీళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేసుకోవడం, ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, లేదా హనుమాన్ దండకం, మనకి ఆంజనేయ దండకం ఉంటుంది, ఆంజనేయ దండకాన్ని చదువుకోవడం, ప్రతిరోజు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో మరి కుజుడు ఉన్నాడు కదా, నిజపడి ఉన్నా కూడా కుజుడు ఉన్నాడు కాబట్టి అయ్యే పనులు కొన్ని అవుతూ ఉంటాయి. మరి అలాంటి ముఖ్యమైన పనులకి అంటే ఏదైనా ధనపరమైన పనులకి, అగ్రిమెంట్లు, ఏదైనా ఒప్పందాలకి వాటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క సింధూరాన్ని ధరించి, ఈ యొక్క హనుమత్ సింధూరాన్ని ధరించి వెళ్ళడం ద్వారా శుభ ఫలితాలని ఖచ్చితంగా పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకు కూడా ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం వల్ల వచ్చే ఫలితాల్లోనే ఎక్కువ శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.